సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. హక్కు 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 అని చెప్పి అమ్మ నాన్నకు వ్యతిరేకంగా తయారయ్యేవాళ్ళు పెళ్ళైనకి 30 సంవత్సరాలు వచ్చినా సరే ముందుకు పడ్డావనుకో జ్ఞాపకం వచ్చేది పెళ్ళాం అండు. ఏమంటాడు చెప్పండి? ఎందుకని 70 సంవత్సరాలు వచ్చినా సరే కూర్చొని లేవలేని వాడు కాస్త లేస్తే చాలు ఏమంటాడు చెప్పండి? అమ్మయ్యా. ఏమంటాడు? అమ్మ ప్లస్ అమ్మయ్యా. దెబ్బ తగిలితే అమ్మ అంటాడు, కాస్త కుదుట పడితే చెప్పండి అమ్మయ్య అంటాడు. కాస్త కూర్చున్నాడు అనుకోండి, సీటు దొరికింది అనుకోండి బస్సులో, మీకు అమ్మ అంటారా అమ్మయ్య అంటారా? చెప్పండి. కష్టం వస్తే అమ్మ, నువ్వు సుఖపడ్డావంటే అయ్యా. కాబట్టి ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు అమ్మ అంటాం, సుఖపడినప్పుడు అమ్మ అయ్యా అంటాం. అంతేగాని పెళ్ళాం, మొగుడు, అత్త, తాత ఇవేవి రావండి. సహోదరి సహోదరులు, నీ జీవితంలో అమ్మ అయ్యా అనే పదం చచ్చిపోయేంత వరకు ముడిపడిపోయిన బంధం. కాబట్టి అది వద్దనుకున్నా కాదనుకున్నా, అమ్మ నాకొద్దు నాన్న నాకొద్దు అని నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే కష్టం వస్తే నోట్లోంచి వచ్చే మొట్టమొదటి మాట ఏమిటి? అమ్మే వస్తుంది. అలాగే కాస్త కుదుట పడితే హాయిగా అనిపిస్తే అమ్మయ్యా, అమ్మ నాన్నే జ్ఞాపకం వస్తారు. జ్ఞాపకం పెట్టుకో. అందుకే బతుకున్నంతకాలం అమ్మను నాన్నను సన్మానించు. ఈ లోకంలో నువ్వు ఎవరినైనా ఏడిపించు, కానీ అమ్మను నాన్నను మాత్రం ఏడిపించే ప్రయత్నము చేయొద్దు.